పూరా లోకల్. ఇక్కడ కేసీఆర్ చేరు ఇక్కడ సంతోష్రావు వచ్చిండు ఆల్రెడీ కేసీఆర్ గురించి తెలుసుకోవడానికి ఏంటి ఇవన్నీ అని. సో ఇక్కడ కేటీఆర్ ఉన్నారు, కవితనేమో ఇక్కడ ఉంది ఈ ప్లేస్లో. అంటే దాదాపు 1 2 3 4 5 6 అంటే కేసీఆర్ నుంచి ఎడమ వైపు 7వ స్థానంలో కవితను కూర్చోబెట్టారు. హరీష్ రావుని 4వ స్థానం అంటే 3వ ప్లేస్లో హరీష్ రావుని కూర్చోబెట్టారు. ఇక్కడ కేసీఆర్ ఉంటే మధ్యలో ఒక సీనియర్ నాయకులను కూర్చోబెట్టి ఇక్కడ కేటీఆర్ ఉన్నారు, ఇక్కడ కవిత ఉన్నారు, ఇక్కడ హరీష్ రావు మధ్యలో 2 గ్యాప్ ఉన్నారు. ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా చూసుకుంటే పార్టీ గురించి ఏదైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ ముందుకు వచ్చేది కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళు ముగ్గురే మాట్లాడతారు. పార్టీ గురించి పార్టీని ఎవరైనా వ్యతిరేకించినా మళ్ళీ వాళ్ళకి విమర్శనాస్త్రాలు సంధిస్తారు వీళ్ళు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి. కానీ సంతోష్ రావు అయితే మీడియా ముందుకు రాడు, ఏం మాట్లాడు, పార్టీ గురించి అసలు మాట్లాడు. ఇంత చేస్తున్న హరీష్ రావుని దూరంగానే ఉన్నారు. అలాగే కవిత ఎక్కడో 7వ స్థానంలో ఇక్కడ పెట్టారు, ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే మహిళా వాళ్ళతోటి మహిళా నాయకురాలతోటి ఇక్కడ కూర్చోబెట్టారు. సరే కంటే దూరం అప్పటి నుంచే పెంచేశారనే వార్తలు అయితే వచ్చేసాయి. ముఖ్యంగా వీటన్నిటికీ ప్రధానంగా అంటే కారణం కేసీఆర్ పక్కనున్న వాళ్ళే ఇలా క్రియేట్ చేశారు, లేనిపోనివన్నీ కవిత మీద కేసీఆర్కే చెప్పారని మరికొంతమంది అయితే అంటున్నారు రాజకీయంగా. మరి చూద్దాం, ఇక్కడ కవిత బాగా హట్ అయినట్టయితే తెలుస్తుంది. ఇక రాజకీయంగా వారసుడు ఇక మనం క్లియర్గా చూసుకుంటే స్టేజ్ మీద చూస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ పిక్కు, ఇక్కడ కేటీఆర్ పిక్కు, వీళ్ళిద్దరే ఉన్నాయి, ఎవ్వరీ లేవు. హరీష్ రావు పిక్ లేదు, అలాగే కవిత పిక్ లేదు, మిగతా అసలు ఎవరు లేరు. అలాగే ఉద్యమకారుల గురించి కూడా ప్రస్తావించలేదు కేసీఆర్, ఉద్యమకారుల గురించి కూడా ఏం మాట్లాడలేదు. లేఖలో కవిత ప్రస్తావించింది కూడా, నానా ఉద్యమకారుల గురించి మాట్లాడితే బాగుండుంటే కానీ మీరు ప్రస్తావించలేదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సభ ద్వారా, రజతోత్సవ సభ ద్వారానే కవిత బాగా హట్ అయింది. అందుకే ఈ విధంగా పార్టీలో విభేదాలు వచ్చాయి అని అక్కడి నుంచే అంటే ఆమె హట్ అవ్వడం ద్వారానే ఈ విధంగా ఆమె ఫీల్ అయ్యింది అని అయితే అంతటా చర్చ జరుగుతుంది. మరోవైపు కూడా అటు పార్టీలో మిగతా వాళ్ళందరూ కేసీఆర్కి ఏం చెప్పారంటే పార్టీని మనము పార్టీ రజతోత్సవ సభ ఎంత హైలైట్ చేద్దాం అనుకున్నా కూడా చివరికి మన పార్టీలోనే అంతర్గత విభేదాలు వచ్చాయి, మన ఇంట్లో వాళ్ళే మనల్ని విభేదించడం మొదలు పెట్టారు అని కేసీఆర్కి చెప్పడంతో కేసీఆర్ కూడా ఈ సభ నేను బాగా సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ మనకే తిరిగి ఈ విధంగా అంటే బాధ పెట్టేలాగా అవుతుంది అని అయితే నేను అనుకోలేదు అన్నట్టు కేసీఆర్ కూడా అన్నట్టయితే సమాచారం. సో మరి ఇప్పుడు కవిత ఏ స్టెప్ తీసుకుంటుంది రాజకీయంగా, మరి అంటే ఇక్కడ ఈ సభ ద్వారా కేసీఆర్ సెంటర్ పాయింట్ నుంచి అన్ని దగ్గరుండి చూసుకునే సంతోష్ రావు విషయాల్లో మరి కేసీఆర్ ఏ డిసిజన్ తీసుకుంటాడు, కవితతోటి మరి మాట్లాడతారా అంటే మధ్యలో ఎవరు పెద్దవాళ్ళు పార్టీకి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కవిత దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టయితే తెలిసిందన్నారు. కానీ ఇంతవరకు ఏ వార్తలు బయటికి రాలేదు. హరీష్ రావు కూడా ఈ మీటింగ్ తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ హరీష్ రావు కూడా నేను పార్టీ నుంచి వెళ్ళిపోవట్లేదు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, నేను అప్పుడు కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నాను, ఇప్పుడు కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉంటానని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ కూతురు మాత్రం అలా చెప్పలేదు. నేను పార్టీ పెట్టబోతున్నా అని చెప్పలేదు, పార్టీలో మాత్రం ఇలా ఉన్నాయి మార్చుకోండి లేకపోతే బాగోదని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో కేసీఆర్ ధైర్యమే కవిత కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. విభేదించడం మొదలైతే పెట్టింది, లేఖలు రాసింది, మీడియా ముందుకైతే వచ్చి క్లియర్గా చెప్పింది, ధైర్యంగా చెప్పేసింది. సో మరి చూద్దాం కేసీఆర్ మరి ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు. ఒకవేళ నెక్స్ట్ ఒక పెద్ద ఇలాంటి సభ పెట్టి మరి కేసీఆర్ పిక్కు, కవిత పిక్కు, అలాగే హరీష్ రావు పిక్కు, కేటీఆర్ పిక్ వేస్తారా, లేకపోతే ఎప్పటికైనా మరి కవితను పార్టీకి దూరం పెట్టే ప్రయత్నం చేస్తారా ఏంటనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలియనుంది.